శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి నమస్కారం. మనం ఈరోజు 2050 వరకు కూడా ఉన్నటువంటి ఈ యొక్క శని సంచారము మకర రాశి వారికి ఇప్పుడు ప్రస్తుతం మకరంలోనే వక్రించున్నాడు శని. దాని తర్వాత కుంభంలోకి వెళ్తాడు ఒక 2-3 నెలల్లో. ఈ కుంభం నుంచి మరలా ప్రతి రాశిని దాటుకుంటూ 2052 వరకు మనకి మకరంలోకి వస్తాడంట. ఆల్మోస్ట్ మనకి ఒక సర్కిల్ అయిపోతుంది అన్నమాట. ఈ టోటల్ సర్కిల్ శని యొక్క సంచారం జరిగినప్పుడు మకరం వారు ప్రతి 2.5 సంవత్సరాలకి దాదాపుగా 2.5 సంవత్సరాలు పడుతూ ఉంటుంది. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విషయాల్లో వీళ్ళకి బాగా కలిసి వస్తుంది, ఏ అంశాల పట్ల వీళ్ళు ఆపర్చునిటీస్ వదులుకోకుండా తొందరపడినట్లయితే వీళ్ళకి ఆ యొక్క ఆపర్చునిటీస్ ద్వారా లాభం పొందుతారు అనేటువంటి అనేకమైనటువంటి అంశాలు ఇప్పుడు మనం ఇందులో చెప్పుకుందాం. ముందుగా ఈ యొక్క మకర రాశి వారికి చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రజెంట్ మకరంలో శని సంచారం జరుగుతుంది. దీన్నే ఏలినాడు శని కూడా అంటూ ఉంటాం మనం. అంటే రాశి నుంచి వెనక రాశిలోని మరియు రెండో రాశిలోని శని యొక్క సంచారాన్ని ఏలినాడు శని అంటూ ఉంటారు. అయితే ఈ యొక్క ఏలినాడు శని చాలామంది ఏంటంటే ఏలినాడు శని జరుగుతున్నప్పుడు ఏ పని జరగదు, అంతా లాస్ అవుతూ అనుకుంటూ ఉంటాం. కానీ శాస్త్రాలలో ఎక్కడా కూడా మీకు ఏ పని జరగదని కానీ మొత్తం లాస్ అయిపోతారని కానీ ఇలాంటివి ఏమీ లేవు. ఇదంతా కూడా మన మైండ్ సెట్లో పెట్టుకొని మనం భయపడుతూ ఉంటాం. కొంచెం లేట్ అవుతూ ఉంటుంది, పనులు కాస్త ఆలస్యంగా అవుతూ ఉంటాయి. కారణం ఏంటి అంటే శని భగవానుడి యొక్క తత్వం అది. అంటే ఎలాగా, మనము ఒక పని 1-4 సార్లు తిరుగుతున్నాం అనుకోండి, ఒక కోణంలో చూస్తే అయ్యో ఆలస్యం అయిపోతున్నాం, అలసిపోతున్నాం. కానీ ఇంకొక పాజిటివ్ కోణంలో కనుక మనం చూసినట్లయితే ఆ పని పట్ల మనకి అవగాహన ఎక్కువగా పెరుగుతుంది. రకరకాల మార్గాలు, ఒక మార్గంలో అవ్వలేదంటే ఇంకొక మార్గం మనకు తెలుస్తుంది. ఒక రోడ్డు క్లోజ్ చేసింది అనుకోండి, ఇంకో రోడ్లో నుంచి వెళ్ళినప్పుడు మనకు ఆ కొత్త రూట్ తెలుస్తుంది. అలా మనకి కొత్త రూట్ తెలిసేలాగా చేసే కారకుడు ఎవరు అంటే శని భగవానుడు. అందుకే చూడండి, ఉద్యోగం పోతుంది ఒక్కోసారి, పోయినప్పుడు అయ్యో ఎలాగా అనుకునేసరికి కొత్త వ్యాపారం పెడతాడు. లేదా వ్యాపారంలో నష్టం వస్తుంది, అయ్యో ఇది ఎలాగ దీన్ని ఎలా అధిగమించాలన్నప్పుడు ఆ నష్టం రాకుండా ఉండడానికి మనకు మార్గం తెలుస్తుంది. కాబట్టి శని భగవానుడు మనకి చూడ్డానికి కష్టాన్ని కలిగించినప్పటికీ కూడా అంతర్గతంగా మనం కనుక ఆలోచించి ఇన్డెప్త్గా కనుక వెళ్ళినట్లయితే మనకి మంచిగా చేస్తుంటాడు ఇండైరెక్ట్గా అతను. సరే, అతని యొక్క సంచారాన్ని బట్టి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఈ 29/3/2025 వరకు కుంభరాశిలో సంచరిస్తాడు. ఇంకో 2-3 నెలల్లో కుంభంలోకి వెళ్ళిపోయి ఆ సమయంలో శని యొక్క సంచారంలో ప్రధానంగా మీరు నెక్స్ట్ ఇయర్ 6th మంత్ వరకు కూడా కొంత ఫైనాన్స్ సంబంధించిన విషయాల్లో ఎవరికైనా ధనం ఇవ్వడము, తీసుకునేటువంటి విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉన్నట్లయితే దాని తర్వాత అంతా కూడా మీకు ప్రొఫెషనల్ రిలేటెడ్ సంబంధించిన, అంటే కొత్త ఉద్యోగాలకు సంబంధించిన, సంతాన సంబంధించిన, క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించిన ఏదైనా కొత్తగా క్రియేట్ చేసి దాని ద్వారా మీరు లబ్ధి పొందుదాం అనుకునేటువంటివి ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా ఈ యొక్క శని భగవానుడి యొక్క సంచారం కుంభరాశిలో మకర రాశి నుంచి 2వ స్థాన సంచారం ఆ ఫలితాలు ఇస్తుంది. అంటే కేవలం మీకు ఫైనాన్స్, కుటుంబము ఈ యొక్క విషయాల్లో నెక్స్ట్ ఇయర్ అంటే 2023 జూన్ ఎండింగ్ వరకు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. మరి ఇక్కడ శని సంచారం జరిగేటప్పుడు తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు ఏమిటి? ఈ ఫైనాన్స్తో పాటు ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుగోలు చేస్తున్నాం అనుకోండి, ప్రాపర్టీ కొనుగోలు చేసేటప్పుడు ఆ యొక్క ప్రాపర్టీకి సంబంధించినటువంటి టోటల్ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ శని సంచారం 2వ స్థానంలో శని సంచారం 4th హౌస్ని వీక్షిస్తుంది. 4వ స్థానం పైన ఎప్పుడైతే మీకు వీక్షణ ఉందో ఇదేం చూపిస్తుంది అంటే మీరు ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు, అందులో పర్టికులర్గా ల్యాండ్స్ తీసుకునేటప్పుడు ఆర్ ఏదైనా ఒక మెషినరీస్ పర్చేజ్ చేస్తున్నాము, ఒక ఫ్యాక్టరీ పెడుతున్నాము, అలాంటి సమయంలో మనం ఎక్కడైనా సరే మిస్టేక్ చేస్తున్నామా? అలాగే తల్లి 4th హౌస్ ఈజ్ మదర్ని చూపిస్తుంది. కాబట్టి మదర్ విషయంలో మనం ఏదైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నామా? లేదా ఒక్కోసారి ఏమవుతుంటుందంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం. అంటే ఒక ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేసినా పర్లేదు, దీనికి 2 కోట్లు కలిసి వస్తుంది అనుకుంటాం. కానీ అక్కడ కలిసి వచ్చేటువంటి ఆదాయం కేవలం ఒక 10 లక్షలు ఉంటుంది. అప్పుడు ఏమైపోతుంటుంది, మనం దానికి తగ్గట్టుగా ఎక్కువ ఖర్చులు పెట్టేసి అయ్యో ఇది అనవసరంగా ఎక్కువ ఖర్చులు పెట్టామే అనిపిస్తుంటుంది. సో ఓవర్ లాభాలు వస్తాయి అనేటువంటి వాటిల్లో కొంతవరకు, మరియు భూములు కొనుగోలు చేసేటప్పుడు, ఫ్యాక్టరీస్ పెట్టేటప్పుడు, తల్లిగారి విషయంలోని వీటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. పర్టికులర్గా ఇప్పుడు ఈ యొక్క 29/3/2025 వరకు కూడా. ఇక
తర్వాత కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క కుంభం నుంచి మీనంలోకి సంచరిస్తూ ఉంటాడు. ఈ సమయంలో 2025 నుంచి 2028 ఫిబ్రవరి 23వ తేదీ వరకు మీనరాశిలో సంచరిస్తుంటాడు. ఇక్కడ శని భగవానుడు ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏమిటి, మంచి రిజల్ట్స్ ఏంటనేది నేను మీకు చెప్తాను, తర్వాత జాగ్రత్తలు చెప్తాను. ఇక్కడ మీనంలో సంచరించేటప్పుడు మాత్రం మీకు హయ్యర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో చాలా సపోర్టివ్గా ఉంటుంది. గురువుల నుంచి, పెద్దల నుంచి మీరు అనేకమైనటువంటి కొత్త విషయాలు నేర్చుకోవడం, దాని ద్వారా మీ యొక్క అభివృద్ధి పెంచుకోవడం అనేటువంటిది జరుగుతుంది. మరొకటి ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే హైయర్ ఎడ్యుకేషన్ ఒకటి, దూర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా లాభం కలగడం ఒకటి, బ్యాంక్స్ నుంచి మీకు సపోర్ట్ లభించడం ఒకటి చాలా బాగుంటుంది ఇక్కడ ఈ యొక్క శని సంచారం జరిగేటప్పుడు మాత్రం, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఈ 3వ స్థానంలో శని యొక్క సంచారం అనేటువంటిది కొత్తగా ఎవరితోనైనా అగ్రిమెంట్స్ రాసుకుంటాం ఇద్దరి మధ్యని. ఆ అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు ఆ అగ్రిమెంట్స్లో ఉన్నటువంటి కండిషన్స్ ఎలా ఉన్నాయి, మనం సరైనటువంటి కండిషన్స్ రాసుకుంటున్నామా లేదా, ఎవరికైనా మెయిల్ పెట్టేటప్పుడు కానీ, మెసేజింగ్ చేసేటప్పుడు కానీ, లేకపోతే ఎవరితోనైనా మాట్లాడుకునేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా చూసి మీరు కమ్యూనికేట్ చేయవలసినటువంటి స్థితి ఉంటుంది. ఇక్కడ పర్టికులర్గా ఈ మకరం వారికి ఈ 3వ స్థానంలో శని యొక్క సంచారం జరిగేటప్పుడు, ఎందుకంటే 3వ స్థానం కమ్యూనికేషన్స్ కారక స్థానంగా తీసుకుంటారు. అలాగే ఇక్కడ కూడా కొన్ని విషయాల్లో అంటే ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు జాగ్రత్త వహించాలి. ఇక్కడ కూడా కొంతవరకు మీకు వ్యాపార లాభాలకు సంబంధించిన విషయంలో ఇక్కడ కూడా జాగ్రత్త వహించాలి. కొత్త పార్ట్నర్స్ని కలుపుకునేటప్పుడు వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోకుండా కలుపుకోకండి. ప్లస్ వీటితో పాటు వివాహ సంబంధించినటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండండి. కాకపోతే లాభాలు ఏమిటి అంటే ఇందాక నేను చెప్పినట్టుగా బ్యాంకింగ్, ఫాదర్ అండ్ అదేవిధంగా చూసుకున్నట్లయితే హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన పెద్ద మొత్తంలో డీల్స్ సక్సెస్ అవుతూ ఉంటాయి. ఇక్కడ బిగ్ డీల్స్ అంటూ ఉంటారు చూసారా, ల్యాండ్ అమ్మిపిస్తే నాకు చాలా బాగా కలిసి వస్తుంది, ఈ ల్యాండ్లో కనుక నాకు కమిషన్ వస్తే జస్ట్ కమిషనే ₹1,00,00,000 ఉంటుంది అంటూ ఉంటారు. అలాంటి డీల్స్ కూడా ఉంటాయి, నేను చూశాను అలాంటివి. సో అలా ఏంటంటే కొన్ని కమిషన్స్ అయితే ఒక 10 crores కమిషన్ జస్ట్ ఆ ల్యాండ్ డీల్లో వచ్చింది అంటే దాని వాల్యూ చాలా పెద్దగా ఉంటుంది. అలాంటి బిగ్ డీల్స్, బిగ్ ట్రాన్సాక్షన్స్ అయ్యే యోగాన్ని మాత్రం ఇక్కడ ఖచ్చితంగా శని భగవానుడు ఇస్తాడు. ఇక తర్వాత ఈ శని భగవానుడు మేషంలోకి సంచరిస్తుంటాడు. ఆ యొక్క సంవత్సరాలు కనుక మనం చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ 23 ఫిబ్రవరి 2028 నుంచి 16 ఏప్రిల్ 2030 వరకు శని భగవానుడు నీచ స్థానంలో మకరం వారికి 4వ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు. ఈ సమయంలో పర్టికులర్గా విద్యార్థులు విద్యా సంబంధించినటువంటి విషయాలలో కాస్త జాగ్రత్తగా, అలర్ట్గా, కాన్సన్ట్రేషన్గా ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే ఇక్కడ పక్కదారి పట్టడం జరుగుతూ ఉంటుంది. అంటే కాన్సన్ట్రేషన్ కాస్త వేరే వైపు వెళ్ళిపోవడము, చదువు మీద కాన్సన్ట్రేషన్ తగ్గించడం జరుగుతుంటుంది. అంటే మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా సరే మకర రాశి వారు, ముఖ్యంగా మకర లగ్నం వాళ్ళు ఉన్నట్లయితే ఈ ఎడ్యుకేషన్ విషయంలో వాళ్ళని కాస్త జాగ్రత్తగా పట్టుకోవాలి. రెండవది ఇక్కడ పాత గృహాలు, పాత వాహనాలు, వీటికి సంబంధించినటువంటి విషయం పట్ల కూడా కాస్త జాగ్రత్త వహించాలి. కాకపోతే ఇక్కడ మకరంలో శని సంచారం మాత్రం ఉద్యోగ అవకాశాలు అద్భుతంగా ఇస్తాడు. ఎందుకంటే సహజంగానే శని ఉద్యోగానికి కారకుడు, మనం ఏదైనా కర్మ అంటే వర్క్ చేయడానికి కారకుడు. అతను నీచబడి ఉన్నప్పటికీ అక్కడ ఉన్న నక్షత్రాలు, మేషంలో ఉన్న నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక, ఆ నక్షత్రాల మీద సంచారం అనేటువంటిది ఉద్యోగ సంబంధించిన విషయంలో కంప్లీట్గా పాజిటివ్ ఫలితాలు ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అంటే ఆ సమయంలో మీరు ఏదైనా ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో మారడానికి బాగుంటుంది, కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు సహకరిస్తుంది. ఆ 2.5 సంవత్సరాలు కూడా అంటే ఎక్కడా కూడా మనం చింతించాల్సిన అవసరం లేదు. అమ్మ ఉద్యోగం పోతే రాదేమో, కొత్త ఉద్యోగం మారాలంటే భయపడాల్సిన పని అవి ఏమీ అక్కర్లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ 4వ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి మానసికంగా ఉద్యోగం పోతే ఏమవుతుందో అనేటువంటి తెలియని ఒక భయాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఒక రకంగా భయం కూడా మంచిదే, ఎందుకంటే మనం భయం నుంచి కొత్త ఐడియా పుడుతుంది, భయం నుంచి సెక్యూరిటీ జోన్లోకి మనం వెళ్ళగలుగుతుంటాం, భయం నుంచి జాగ్రత్తగా ఉంటాం. సో ఇక్కడ ఉండేటువంటి శని భగవానుడు ఆ ఫలితాలు ఇస్తాడు. కాకపోతే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆ కాంబినేషన్లో 4వ స్థానంలో ఉన్నప్పుడు పర్టికులర్గా మీరు అగ్ని సంబంధించినటువంటి కార్యక్రమాలు అంటే ఏమిటి, ముఖ్యంగా స్త్రీలు స్టవ్ దగ్గర చేసే, వంటగదిలో చేసేటువంటి పనుల విషయంలో కానివ్వండి, ఏదైనా ఎలక్ట్రికల్ వర్క్స్ చేస్తూ ఉంటారు ఇళ్లలో, ఒక్కోసారి మనం పవర్తో సంబంధించిన అటువంటి పనులు చేసేటప్పుడు కానివ్వండి. అదేవిధంగా ఒక్కోసారి చూడండి మనకి
ఇళ్ళల్లో మనం ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు అది కొన్ని ఆన్ చేసి వెళ్ళిపోతాం. పవర్ ఫ్లక్చువేషన్లో షార్ట్ సర్క్యూట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ పవర్ మూలంగా ఈ గృహంలో ఏర్పడేటువంటి ఈ అగ్ని సంబంధించినటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తలు వహిస్తూ ఉండాలి ఈ యొక్క సమయంలో, పర్టికులర్గా మకరం వారు. అలాగే దాని తర్వాత సంచారం కనుక చూసుకున్నట్లయితే మనకి వృషభ రాశిలో సంచరిస్తూ ఉంటాడు శని భగవానుడు. వృషభంలో శని యొక్క సంచారం అనేటువంటిది ఎటువంటి రిజల్ట్స్ ఇస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే, ఈ ముఖ్యంగా ఈ సంవత్సరాలు కనుక చూసుకున్నట్లయితే 17 ఏప్రిల్ 2030 నుంచి 29 మే 2032 వరకు ఈ యొక్క సంచారం వృషభంలో సంచరిస్తూ ఉంటుంది. ఇది మిత్రక్షేత్రం. శని భగవానుడికి పర్టికులర్గా కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క మిత్రక్షేత్రంలో సంచరించేటప్పుడు ఇక్కడ పుత్ర అంటే సంతానం కోసం ఇబ్బంది పడేటువంటి వారికి సంతాన యోగాన్ని కలిగింపజేస్తాడు. అదేంటంటే పంచమంలో శని కలిగింపజేస్తాడు అంటే ఖచ్చితంగా కలిగింపజేస్తాడు. బికాజ్ ఆఫ్ లగ్నాలు వెళ్ళి పంచమంలో ఉన్నాడు అక్కడ. అదిగా కుటుంబ అభివృద్ధి స్థానం. అభివృద్ధిని ఇస్తాడా శని కదా ఎలాగా అనుకోవచ్చు. మిత్రక్షేత్రాల్లో ఉంటే ఖచ్చితంగా ఇస్తాడు, దాని గురించి భయపడాల్సిన పని లేదు. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే ఈ యొక్క వృషభంలో సంచరించేటప్పుడు మాత్రం కొన్ని విషయాల్లో ముందడుగు వేయడానికి 1-4 సార్లు ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకంటే పంచమ స్థానం ఆలోచన స్థానంలో శని ఎలాంటి ఫలితాలు ఇస్తుంటాడు, ఆలోచనల్లో మనం స్ట్రక్ అవుతూ ఉంటాం. ఇది చైనా వద్ద అవతల వాళ్ళు మనల్ని చూసి విసుక్కుంటూ ఉంటారు. ఏంటి మీకు పని చెప్తే ఒక్కసారి ఒక రోజులో అయిపోయేది కాస్త 10 రోజులు ఆలోచిస్తూ కూర్చుంటున్నారేంటి అనేటువంటి కొంత నిందలు పడుతూ ఉంటాం. అయినప్పటికీ కూడా అక్కడ ఏంటంటే స్లో అండ్ స్టడీగా ఉండాలి. ఎందుకంటే అక్కడ స్థిరరాశిలో ఉన్నాడు శని. ముఖ్యంగా అక్కడ స్థిరము అంటే స్థిరంగా మనం ఉంటూ ఉంటాం. ఒక వెంటనే నిర్ణయం తీసుకోవడానికి మనం ఇష్టపడం ఆ టైంలో పర్టికులర్గా. కాబట్టి అటువంటి ఫలితాలు అక్కడ ఇస్తూ ఉంటాడు. అలాగే మరొక విషయం ఏంటంటే ఎప్పుడైతే శని మనకి వృషభ రాశిలో సంచరిస్తూ ఉంటాడో ఆ సమయంలో పర్టికులర్గా ఇక్కడ మీకు కొన్ని అదృష్టం కొద్దీ కొన్ని కలిసి రావడం లక్కీగా, లేదా అదేవిధంగా కొన్ని పుణ్యక్షేత్ర దర్శనాలు చేయడం కానివ్వండి. మరియు కొంతమందికి చూడండి మొదటి వివాహం ఏదైనా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, లేదా కొన్ని కోర్టు కేసు వ్యవహారాల్లో నలుగుతూ ఉంటాయి కొన్ని విషయాలు. స్త్రీకి కావచ్చు, పురుషుడికి కావచ్చు. వాళ్ళు విడాకులు ఇవ్వలు అలా అని కలిసి ఉందామంటే రారు. ఇవి ఏమిటి అని చెప్పి మనం తర్జన పడుతూ ఉంటాం. ఈ పర్టికులర్గా వృషభంలో శని సంచారం జరిగేటప్పుడు మొదటి వివాహ సంబంధించిన విషయంలో ఏదైనా ఒక సందిగ్ధ స్థితిలో ఉన్నటువంటి మీకు ఒక క్లారిటీ రావడం కానీ, క్లోజ్ అయిపోయి సెకండ్ వివాహానికి వెళ్ళడానికి ఛాన్సెస్ రావడం కానీ ఇటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి వృషభంలో. ఎందుకంటే కొత్తగా కుటుంబాన్ని ఏర్పరచుకోవాలి కదా, వృషభ రాశిలో ఉన్నాడు కదా. సో అందుకని ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మకరం వారికి ఈ ఫలితాలు జరుగుతూ ఉంటాయి. అలాగే కొంతమంది క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉంటూ ఉంటారు. సినిమా ఫీల్డ్, యూట్యూబ్ మేకింగ్ చేసేవాళ్ళు, ఎనీథింగ్ షార్ట్ ఫిలిమ్స్ చేసే వాళ్ళకి కొత్త అవకాశాలు ఇక్కడ వచ్చేలా జరుగుతాయి. అలాగే అదే శని భగవానుడు మీకు కనుక మిథున రాశిలో సంచరించేటప్పుడు 2032 మే 30వ తేదీ నుంచి జూలై 14, 2034 సంవత్సరం నుంచి వరకు, అంటే ఈ 2.5 సంవత్సరాల్లో దాదాపుగా మీకు ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏంటి శని భగవానుడు మిథునంలో సంచరించేటప్పుడు అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇక్కడ శని మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంతో పాటు ఏదైనా వ్యాపార యోగాలను కలిగింపజేస్తాడు. ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటాం ఉద్యోగం చేస్తూ వ్యాపారం చేయనా అని, కానీ మనకి ఎక్కడో ధైర్యం సరిపోదు. ఈ వ్యాపారంలో దిగితే ఉన్న డబ్బులు, ఇన్ని రోజులు కూడబెట్టుకున్న డబ్బులు పోతే పరిస్థితి ఏమిటి అని ప్రతి ఒక్కరిలోని ఆ మైండ్లో అలా తిరుగుతూ ఉంటుంది. ఇన్ని రోజులు సంపాదించుకున్నాను కదా, రూపాయి ఖర్చు, నేను చెమట వచ్చి కష్టపడి సంపాదించిన డబ్బులు కదా, ఇందులో వ్యాపారంలో పెట్టి పోతే ఏంటి అని. కానీ ఇక్కడ మాత్రం శని భగవానుడు ఏం చేస్తాడంటే మిథునంలోకి వచ్చినప్పుడు 6వ స్థానంలో శని ఇప్పుడు కూడా ధైర్యాన్ని ఇస్తాడు, పరాక్రమాన్ని ఇస్తాడు, ఒక ధైర్యంగా స్టెప్ వేసేలాగా ఇస్తాడు. అందులో ముఖ్యంగా మిథున రాశిలో సంచరించేటప్పుడు పర్టికులర్గా ఏంటంటే ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్స్ ధైర్యంగా మీరు ఒక అడుగు ముందుకు వేసి అక్కడ మీకు వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ముందుకు వెళ్ళేలాగా సక్సెస్ని కూడా ఇస్తాడు. కాకపోతే మీరు ప్రణాళిక సరిగ్గా వేసుకోవాలి. ఇక్కడ అలా సక్సెస్ అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనకు తప్పిదం ఎక్కడ జరుగుతుందో కూడా చెప్తాను నేను మీకు. చాలామంది తెలియజేసేటువంటి మిస్టేక్స్ ఏంటంటే ఒక జాతకానికి లేదా ఒక పేరు బట్టి, వర్గును బట్టి ఒక డైరెక్షన్ గృహంలో ఉంటే కలిసి వస్తుందని శాస్త్రంలో ఉంది. అదేవిధంగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒక్కొక్క డైరెక్షన్ బట్టి ఒక్కొక్క వ్యాపారం, ఆ వ్యాపారానికి పెట్టినటువంటి పేరు, అదేవిధంగా ఆ వ్యక్తికి ఉన్నటువంటి పేరులో ఉన్న మొదటి అక్షరాన్ని తీసుకొని దాన్ని వర్గు అంటారు. వర్గురిచ్చా మీకు ఏ డైరెక్షన్ పనికి వస్తుంది అనేది చూసుకోకుండా పెట్టడం ద్వారా ఇబ్బంది వస్తుంది. అంటే మనకి ప్రతి గ్రహము కూడా
ఒక రాశుల్లో సంచరించేటప్పుడు అది ఇచ్చే రిజల్ట్స్ ఎట్లా ఉంటాయంటే జాగ్రత్త చూసుకోమని చెప్తుంది, మంచిగా ఇస్తుంది. ఆ జాగ్రత్తను కనుక మనం చూసుకోగలిగితే చాలా విజయం పొందుతాం. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఇచ్చేటువంటి శని భగవానుడు రిజల్ట్స్ వ్యాపారాన్ని ఇస్తాడు. కానీ మనం తెలుసుకోకుండా చేసేటువంటి రిజల్ట్స్ పనులు ఏంటి, మనకు ఆ డైరెక్షన్ పడుతుందా లేదా, ఆ డైరెక్షన్లో మనం ఆ పేరు పెట్టచ్చా లేదా, మనం పెట్టబోయేటువంటి పేరు మనకు దొరికినటువంటి ఒక షాపు ఆఫీసు ఆ పేరు సరిగ్గా ఉందా లేదా, ఇవి చూసుకోకుండా పెట్టడం ద్వారా ఇబ్బందిస్తాడు. కాబట్టి ఈ యొక్క అంశాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ మిథునంలో సంచరించేటువంటి శని భగవానుడు వ్యాపారంతో పాటు ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో కూడా మంచి గ్రోత్ ఇస్తాడు ఇక్కడ, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక అదేవిధంగా అదే శని భగవానుడు కర్కాటక రాశిలో సంచరించేటప్పుడు 26 మే 12 జూలై 2034 నుంచి 26 ఆగస్టు 2036 వరకు, 12 జూలై 2034 నుంచి 26 ఆగస్టు 2036 వరకు శని సంచారం సప్తమ స్థానంలో జరుగుతూ ఉంటుంది. ఈ సప్తమ స్థానంలో జరిగేటప్పుడు ఏం జరుగుతాయంటే విషయాలు ముఖ్యంగా ఎక్కువగా ఉన్న చోట ఉండకుండా సంచారం జరుగుతూ ఉంటుంది. అంటే మీ యొక్క జీవితంలో ఎప్పుడూ చూడలేనంత ప్రయాణాలు మీరు ఈ యొక్క కర్కాటక రాశిలో శని సంచారం జరిగేటప్పుడు జరుగుతుంది. అబ్రాడ్కి వెళ్ళిపోవచ్చు, ఉన్న రాష్ట్రాలు ఎక్కువ రాష్ట్రాలు తిరగవచ్చు. లేనట్లయితే ఈ సమయంలో పర్టికులర్గా మకర లగ్నం వారికి చూసుకున్నట్లయితే ప్లేస్ చేంజ్ అంటూ ఉంటాం. అప్పటి వరకు అసలు స్థిరంగా ఉన్నటువంటి మీరు సడన్గా ఉన్నటువంటి ప్లేస్ చేంజ్ అవ్వాల్సి వస్తుంది. అది మీ వ్యాపారం వల్ల కానివ్వండి, ఉద్యోగం వల్ల కానివ్వండి, ఇంకో కొత్త ఇల్లు కట్టుకున్నాను కాబట్టి అక్కడ వెళ్ళిపోతున్నాను కానివ్వండి, ఇటువంటి ప్లేస్ చేంజెస్ అనేటువంటిది పక్కాగా ఇక్కడ మీకు శని భగవానుడు ఇచ్చి తీరుతాడు. అలాగే ఈ యొక్క శని సంచారం అక్కడ జరిగేటప్పుడు మాత్రం కొంత పార్ట్నర్స్తో ఎవరైనా బిజినెస్లు చేసేటప్పుడు ఆ పార్ట్నర్స్ని ఎంచుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అక్కడ మీకు పార్ట్నర్స్ మూలంగా మోసపోయేటువంటి యోగం కలుగుతుంది. అమాయకంగా అతి మంచితనంతో మనం అవతల వాళ్ళకి ఏదో సపోర్ట్ చేద్దాం అనేటువంటి కోణంలో మనం ఇబ్బంది పడ్డం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఈ మకర రాశిలో ఉన్నటువంటి శని కర్కాటక అధిపతి అయినటువంటి మకర లగ్నానికి అధిపతి అయినటువంటి శని కర్కాటకంలో ఎప్పుడైతే ఉన్నాడో ఇక్కడ ఇచ్చే రిజల్ట్స్ పర్టికులర్గా ఏంటంటే మీకు ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో, అంతే మీరు ఎంత చేంజ్ అవుతూ ఉంటే ఉద్యోగంలో అంత ఇంప్రూవ్మెంట్స్ ఇస్తూ ఉంటాడు ఇక్కడ శని భగవానుడు. సో ఇక్కడ ఉద్యోగం విషయంలో చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ కూడా శని భగవానుడు ఇచ్చేటువంటి రిజల్ట్స్లో చూసుకోవాల్సింది ఏమిటి అంటే ప్రాపర్టీ రిలేటెడ్ డీల్స్ మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కోర్సెస్ తీసుకునే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా చూసుకుని కోర్సెస్ తీసుకోవాలి. చాలామంది స్టూడెంట్స్ తెలియక ఏం చేస్తారంటే అవగాహన లేకుండా కొన్ని కోర్సెస్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత అయ్యో ఇది నేను చేయలేకపోతున్నాను, నా వల్ల కాదని వదిలేస్తూ ఉంటారు. సో ఇక్కడ శని సంచారం కూడా ఆ యొక్క విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇక తర్వాత ఈ శని భగవానుడు కర్కాటకం నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తాడు 27 ఆగస్టు 2036 నుంచి 21 అక్టోబర్ 2038 కాలంలో సింహరాశిలో సంచరిస్తూ ఉంటాడు. ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ కొన్ని గవర్నమెంట్ నుంచి ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటిల్లో మీరు ఏదైనా సరే లబ్ధి పొందుదామనేటువంటి ప్రణాళికలు ఏవైతే ఉంటాయో అక్కడ మీకు అవి సిద్ధిస్తాయని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ కూడా శని సంచారం ఏమిటి అంటే క్రియేటివ్ ఫీల్డ్స్లో వాళ్ళకి చాలా బాగుంటుంది. అంటే సినిమా ఫీల్డ్ వాళ్ళకి, సినిమా ఫీల్డ్లో ఎనీ రంగం, డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, లేనట్లయితే యాక్టర్స్ కావచ్చు, అదేవిధంగా ఎనీ టెక్నీషియన్ సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వారు, అలాగే యూట్యూబ్ మేకింగ్ చేసేటువంటి వారు, వెబ్ సిరీస్ తీసుకునేటువంటి వారు, వీళ్ళందరికీ కూడా యోగిస్తుంది ఇక్కడ శని సంచారం. కాకపోతే ఇక్కడ ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి అంటే నూతన వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా చూసుకొని అడుగు వేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. సంతాన అభివృద్ధి ఉంటుంది. సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి యోగం అనేటువంటిది ఉంటుంది. రాజకీయ నాయకులకి ఇక్కడ ఈ రవి యొక్క సైన్ కాబట్టి రాజకీయ నాయకులకి చాలా చక్కటి ఫలితాలు పొందుతారు. రాజకీయ నాయకులు కొత్త పదవులు పొందుతారు ఈ సమయంలో. మకర రాశి, మకర లగ్నం వారు పర్టికులర్గా చూసుకున్నట్లయితే మీ యొక్క ఐడియాస్ ఏవైతే ఉంటాయో, అరే చాలా చక్కటి చిన్న ఐడియాతో ఇంత గొప్ప మార్పు వచ్చిందనేటువంటి ప్రశంసలు కూడా మీరు ఇక్కడ పొందుతారని ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ అష్టమ స్థానంలో ఉన్నాడు ఇక్కడ శని. కాబట్టి ఒక్కొక్కసారి మీ బాస్, మీ సుపీరియర్స్తో నిందలు పొందడం జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో చేయాల్సింది ఏమిటంటే సూర్య భగవానుడిని ప్లస్ శని భగవానుడిని ఇద్దరిని కూడా ప్రార్థించండి, చక్కటి ఫలితాలు వస్తాయి. ఇక తర్వాత కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ పర్టికులర్గా 22 అక్టోబర్ 2038 నుంచి
25 జనవరి 2041 వరకు కన్యా రాశిలో శని యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో ఎటువంటి ఫలితాలు వస్తాయి ఏంటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నత విద్యల కోసం ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర దేశాలకు కానీ వెళ్ళడానికి చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు దీన్ని మనం. అదేవిధంగా మీ యొక్క బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఇప్పుడు హైదరాబాద్లో కొన్ని సెంటర్స్ ఉన్నాయి, బాంబే, బెంగళూరు, ఢిల్లీ పెంచుకుంటూ ఉంటారు చూసారా, అలాగా మీ యొక్క బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఇక్కడ శని సహకరిస్తాడు. అయితే ఈ యొక్క ఎక్స్పాన్షన్ విషయంలో క్రియేటివ్గా కొన్ని చేయడం వాటి మూలంగా సక్సెస్ అవ్వడం అనేటువంటిది ఉంటుంది. కాకపోతే ఇక్కడ మాత్రం ఈ లాభాల విషయంలో మాత్రం కొంత గజిబిజిగా ఉంటుంది పరిస్థితి కొన్ని రోజుల వరకు. ఈ లాభాలు వచ్చే విషయంలో మాత్రం ఎక్స్పాన్షన్ మాత్రం చేయడం జరుగుతుంటుంది, కానీ లాభాలు మనం ఎక్స్పాండ్ చేసేటువంటి విషయంలో మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, దానివల్ల మనకి ఆ ఇన్వెస్ట్మెంట్ తగ్గట్టుగా మనకు లాభం వస్తుందా లేదా అనేటువంటి విషయాలు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. లాంగ్ జర్నీస్ పెరుగుతాయి, పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ బ్యాంక్స్ నుంచి రావాల్సిన సపోర్ట్ వస్తుంది. ఫాదర్ బిజినెస్లు కూడా మీరు టేక్ ఓవర్ చేసేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంటాయి ఇక్కడ. ఎందుకంటే లగ్నాధిపతి అయినటువంటి మకర రాశి అధిపతి అయినటువంటి శని భగవానుడు భాగ్యస్థానం తండ్రి స్థానంలో బిజినెస్ స్థానంలోకి వెళ్ళి కూర్చున్నాడు. కాబట్టి తండ్రి యొక్క సపోర్టు, తండ్రి యొక్క బిజినెస్లు మీరు టేక్ ఓవర్ చేయడము, తండ్రి మూలంగా మీకు మంచి అంటే తండ్రి పేరు ప్రఖ్యాతలు మీ బిజినెస్కి తోడవడం ఇటువంటివన్నీ కూడా ఇక్కడ కలిగిస్తుంది శని భగవానుడు. ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే తర్వాత ఈ యొక్క శని భగవానుడు మకర రాశి నుంచి అంటే 26 జనవరి 2041 నుంచి 23 జూన్ 2044 మధ్యలో మకరం నుంచి దశమంలో సంచరిస్తున్నాడు శని భగవానుడు. అంటే 10th హౌస్ అనేటువంటిది ఏంటంటే చేస్తున్నటువంటి ఉద్యోగంలో చక్కటి ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు. ఇక్కడ మంచి ఉన్నత స్థితి, ఎప్పుడూ కని విని ఎరగనటువంటి స్థితిలోకి తీసుకెళ్తుంది ఇక్కడ శని భగవానుడు. అంటే అలా నేను ఇంట్లో కూర్చుంటే వచ్చేస్తుందా అంటే అందరికీ తెలిసిన విషయం ఏంటంటే కష్టపడకుండా ఏది రాదు. కాకపోతే ఇక్కడ గ్రహస్థితి అనుకూలించినప్పుడు మన కష్టానికి ఫలితం వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఉన్నత స్థితికి ఉద్యోగంలో తీసుకువెళ్ళడము, మీ మాట చెల్లడము, అదేవిధంగా రాజకీయ సంబంధంగా చాలా మట్టుకు మీకు అనుకూల స్థితులు ఏర్పడము, మరియు ఉద్యోగంలో గవర్నమెంట్ జాబ్స్లో ఉన్నటువంటి వారు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి మారడం ద్వారా వచ్చే బెనిఫిట్స్ మీరు పొందడము. అంటే మీరు ఒక్కోసారి చాలా కాలం నుంచి మీ యొక్క సుపీరియర్స్కి మారాలని చెప్పి మీరు చేసే రిక్వెస్ట్లు కావచ్చు, మీరు పెట్టే మెయిల్స్ కావచ్చు, ఇప్పుడు అవి సరైనటువంటి అంటే అవతల వాళ్ళు స్పందిస్తూ దానికి మీకు అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ శని భగవానుడు ఇక్కడ సంచరించేటప్పుడు ఏంటంటే పర్టికులర్గా చూసుకున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోని, అలాగే విదేశాలకు వెళ్ళేటువంటి విషయాల్లోని కొంత జాగ్రత్త వహించాలి. అనవసరమైన ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ఇక్కడ. అదేంటంటే శని ఎగ్జాల్టెడ్ కదా, అంటే ఎగ్జాల్టెడ్ ఉన్నప్పటికీ ఖర్చుల విషయంలో మాత్రం ఇక్కడ మనం కంట్రోల్ చేసుకొని ఉండవలసిన స్థితి ఉంటుంది. ఇక తర్వాత కనుక చూసుకున్నట్లయితే ఇదే శని భగవానుడు మనకి వృశ్చిక రాశిలో అంటే 29 ఆగస్టు 2044 నుంచి 6 డిసెంబర్ 2046 వరకు ఉన్నటువంటి శని యొక్క సంచారాన్ని కనుక మీరు గమనించినట్లయితే ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా మటుకు కొత్త అంశాలు నేర్చుకోవడం కానివ్వండి, మీ యొక్క స్కిల్స్ని పెంచుకోవడం కానివ్వండి, రీసెర్చ్ ఓరియంట్గా ఏదైనా కొత్తగా, ఎందుకంటే అది రీసెర్చ్ సైన్లో కూర్చున్నాడు ఇప్పుడు శని భగవాన్. వృశ్చికం ఈజ్ రీసెర్చ్ సైన్. కాకపోతే ఏమవుతుందంటే ఇక్కడ పర్టికులర్గా రియల్ ఎస్టేట్ రంగాల వారు, భూమిని నమ్ముకొని ఉండేటువంటి వారు, రైతులు, వీళ్ళు మాత్రం కాస్త జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలి. అంటే ఏ సమయంలో ఎటువంటి సిచ్యువేషన్స్ మనకి అనుకూలంగా ఉండొచ్చు, ప్రతికూలంగా ఉండొచ్చు అనేటువంటి మైండ్ సెట్తో ఉండాలి ఇక్కడ పర్టికులర్. ఎందుకంటే లాభస్థానంలో శని సంచరిస్తున్నాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే అక్కడ శత్రుక్షేత్రం ఉంది, అంటే అక్కడ వీరుడు గెలుస్తాడు, కానీ శత్రుక్షేత్రంలో ఉన్నటువంటి వీరుడికి చుట్టుపక్కల శత్రువులు ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంటుందంటే మీరు లాభంగా వెళ్తూ ఉంటుంది మీ లైఫ్, కానీ చుట్టూ శత్రువులు కూడా పెరుగుతూ ఉంటారు. ఈ యొక్క విషయాన్ని కాస్త జాగ్రత్తగా ఉంటూ, సహజంగా ఇక్కడ ఏంటంటే రాజకీయ లబ్ధిని, సక్సెస్ని ఇస్తాడు. కాకపోతే ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, వాటర్ రిలేటెడ్ సంబంధించిన ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. ఇక తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ
7 డిసెంబర్ 2046 నుంచి 5 మే 2049 వరకు ఈ యొక్క శని భగవానుడు మకర రాశి నుంచి 12th హౌస్లో సంచరిస్తూ ఉంటాడు. ఈ యొక్క 12th హౌస్లో ఎప్పుడైతే శని యొక్క సంచారం జరుగుతూ ఉంటుందో ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు రుణము లభించడము. చూడండి, ఒక్కోసారి మనం ఏదైనా ఒక ఫ్యాక్టరీ కానీ ఏదైనా ఒకటి ప్రారంభించడానికి లోన్ అవసరం పడుతూ ఉంటుంది. ఆ లోన్ అవసరం పడేటువంటి దీనికి సపోర్టివ్గా ఉంటాడు అక్కడ శని భగవానుడు. అలాగే దాంతోపాటు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వడము, కాంపిటీషన్ వాటిల్లో చక్కగా కలిసి రావడం కానివ్వండి, పోటీ వాటిల్లో ఏదైనా ఒక గేమ్స్ స్పోర్ట్స్లో ఉన్నటువంటి వారికి కూడా చాలా చక్కగా కలిసి రావడం, ఇటువంటి ఫలితాలు ఇస్తాడు. కాకపోతే ఇక్కడ కూడా శని భగవానుడు కొంచెం విదేశాలకు వెళ్ళే వారికి కొంచెం స్ట్రెస్ కలగడం కానీ, ఖర్చుల విషయంలో రూపాయి అనుకుంటే ₹2 అవ్వడం కానీ, ఎనీ రిలేటెడ్ ఏదైనా సరే ఒక ఖర్చు పెట్టేటప్పుడు ఇది ఒక 10,000 అయిపోతుంది అనుకుంటే ఒక 15,000 అవుతూ ఉంటుంది, 10 లక్షలు అయిపోతుంది అనుకుంటే 15 లక్షలు అంటే అలా అవుతూ ఉంటుంది. కాబట్టి ముందుగానే క్యాలిక్యులేటివ్గా ముందుకు వెళ్తూ ఉండండి. ₹1 వెనక్కి వేసుకోండి. అంటే ముందుగానే కాస్త ఎక్కువ డబ్బులు పెట్టుకొని వెళ్ళండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యో ఇంత అనుకుంటే ఇంత అయిందని ఆగిపోకుండా, మీకు ప్రాజెక్ట్ ఆగిపోకుండా ముందుకు కదులుతూ ఉంటుంది. సో ఈ యొక్క మీన రాశిలో ఉంటుంది శని మకరంలోకి ఎంటర్ అవుతాడు. ఆ యొక్క సంవత్సరాలు కనుక మనం చూసుకున్నట్లయితే 6 మార్చ్ 2049 నుంచి 23 ఫిబ్రవరి 2052 వరకు ఇక్కడ శని రాశిలో సంచరిస్తున్నప్పుడు సర్వసాధారణంగా ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ కూడా శని అక్కడే సంచరిస్తున్నాడు. మీకు 2049 నుంచి 52వ సంవత్సరంలో కూడా అక్కడే సంచరిస్తుంటాడు. కాకపోతే శని ఎప్పుడైనా సరే రాశిలో సంచరించేటప్పుడు, అంటే మకర రాశి రీత్యా చూసుకుంటే రాశిలో సంచరించేటప్పుడు, లగ్న రీత్యా చూసుకుంటే లగ్నంలో సంచరించేటప్పుడు శ్రమను ఎక్కువగా ఇస్తాడు. అంటే మనకు సంబంధం లేనటువంటివి అయినా కూడా మనం వాటిలో శ్రమ పడుతూ ఉంటాము. అంటే శారీరక శ్రమ ఎక్కువగా ఇస్తాడు. అలాగే బోల్డన్ని బాధ్యతలు ఇస్తాడు. బోల్డన్ని బాధ్యతలు మనం నెత్తి మీద పెట్టుకొని చేయాల్సి వస్తూ ఉంటుంది. అది కుటుంబ సభ్యులు అయ్యి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సెకండ్ లార్డ్ కదండి. కాబట్టి కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి బాధ్యతలు మనం తీసుకొని వాటిని ముందుకు తీసుకెళ్తూ ఉంటాం మకరంలో కనుక శని సంచరించేటప్పుడు. అలాగే ఇక్కడ ఇచ్చేటువంటి బెనిఫిట్ ఏంటంటే వర్క్ బెనిఫిట్స్ కానీ, వర్క్ ప్రోగ్రెస్ కానీ, వంశ అభివృద్ధి కోసం చేసేటువంటివి, అలాగే కొన్ని ఎలా ఉంటాయంటే అబ్బా మన వంశాన్ని నిలబెట్టేలాగా ఈ పనులన్నీ, ఇట్లాంటివన్నీ కూడా మీకు కలిసి వస్తాయి చెప్పాలంటే. కాకపోతే ఇక్కడ కూడా మీరు జాగ్రత్త పడవలసిన అంశం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. వాహనాలు, గృహాలు కొనుగోలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఏ రాశిలో శని సంచరిస్తున్నా మీరు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు చెప్తాను నేను మీకు ఇక్కడ. ఒకటి, అధికంగా నిద్రపోకండి. మీకు ఏళ్ళనాటి శని నడుస్తున్నా, అర్ధాష్టమి శని నడుస్తున్నా, అష్టమ శని నడుస్తున్నా ఎక్కువగా నిద్రపోకండి ఒకటి. రెండవది, మీ కిందన పనిచేసేటువంటి వారికి, పేదవారికి ఏదైనా ఒక సహాయం చేస్తూ ఉండండి. వీలైనన్ని సార్లు నువ్వులు, తెలుపు రంగు వస్త్రము దానంగా ఇస్తూ ఉండండి. మరొకటి ఏంటంటే మీకు దగ్గరలో ఆలయాలు ఉన్నట్లయితే ఆ యొక్క ఆలయాల్లో మీరు స్వయంగా వెళ్ళి అక్కడ ఏదైనా మీరు సహాయం చేయగలిగితే అక్కడికి వెళ్ళి శారీరకంగా ఏదైనా సహాయం చేయండి. లేదా అక్కడ దీపారాధన కోసం నూనెను డొనేట్ చేయండి. ఇవి కనుక చేసినట్లయితే శని భగవానుడి యొక్క అనుగ్రహం చాలా చక్కగా కలగడం వల్ల మీకు శని అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే. అమ్మవారి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది. శ్రీమాత్రే నమః.